హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈ రోజైతే శివరాత్రి పండగకి స్పెషల్గా బొబ్బట్ల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ నేను చేసే మెథడ్ కనుక ఒకసారి చూసారంటే ఇంత ఈజీ నా బొబ్బట్లు చేయడం అని అనుకుంటారు. చిన్నపిల్లలైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఇవైతే రోజంతా పెట్టినా కూడా అస్సలు గట్టిపడకుండా బాగా మెత్తగా దూదిలాగా ఉంటాయండి. జనరల్గా మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటాం కదా బొబ్బట్లు అయితే. నేనైతే ఈరోజు గోధుమ పిండి కాంబినేషన్తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పప్పుని నేనైతే ఇక్కడ ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. శనగపప్పుని నీళ్ళు వేసుకొని నానబెట్టాను. చూడండి, విరగొడితే మనకి ఈ విధంగా 2 ముక్కలుగా రావాలన్నట్టు. టైం లేకపోతే అప్పటికప్పుడే కూడా ఉడికించుకోవచ్చు అన్నట్టు. కుక్కర్లోకి వేసేసుకొని చారు కావాలనుకుంటే కనుక కొద్దిగా నీళ్ళ క్వాంటిటీ పెంచుకోవాలన్నట్టు. లేదంటే ఒక కప్పుకి 2 కప్పుల నీళ్ళు వేసుకున్నా కూడా సరిపోతుంది. మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే పప్పు అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఆలోపు పిండి అయితే కలుపుకుందాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకే పసుపు అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ అన్నట్టు ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని పిండికి బాగా పట్టించుకోవాలి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుందండి. ఇప్పుడు నీళ్లు కొన్ని వేసేసుకుంటూ పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి పిండిని బాగా నీడ్ చేసుకోవాలండి. మనం గోధుమ పిండిని ఎంత బాగా నీడ్ చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయన్నట్టు. మైదా పిండి అస్సలు అవసరం లేదండి. గోధుమ పిండితోనే మనము బాగా స్వీట్ షాప్లో కొన్నట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా నీడ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా సాఫ్ట్గా నేను ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ అయితే రావాలి పిండి. పైన మళ్ళీ కొద్దిగా 1 టీ స్పూన్ అంత నూనె వేసేసుకొని ఈ విధంగా అప్లై చేసి పక్కన పెట్టేయాలి. ఇక్కడ పప్పు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి 2 విజిల్లకే. నానపెట్టుకోకపోతే ఒక 4 విజిల్ల దాకా పడుతుంది అన్నట్టు. శనగపప్పు కొద్దిగా తొందరగా ఉడకదు కాబట్టి 4-5 విజిల్ అయితే ఉడికించుకోవాలి. చూపిస్తున్న చూడండి, పప్పు అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్లకి వేసేసుకొని ఎక్స్ట్రా వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు పప్పులో వాటర్ కొద్దిగా అన్నీ పోయిన తర్వాత కప్పు పప్పుకి నేను ఇక్కడ 3/4 బెల్లం అయితే వేసానండి. 3/4 కప్పు అన్నట్టు. బాగా స్వీట్ ఎక్కువ ఉంటేనే బొబ్బట్లు అనేవి బాగుంటాయి అన్నట్టు. చల్లన్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చూపించే మెథడ్ అయితే ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. చూడండి, మళ్ళీ అదే కుక్కర్లోకి నేనైతే పూర్ణాన్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా పూర్ణాన్ని మొత్తానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే పొయ్యి మీద పెట్టుకుందాము. మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని అయితే మిక్స్ చేసుకుంటూ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నట్టు. మనం ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి ఈ పూర్ణంని ఒక 1-2 వారాల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. 2 వారాల దాకా అవసరం లేదు, 1 వారం దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. కావాలంటే కూడా 2 వారాల దాకా పెట్టుకోవచ్చు అన్నట్టు. నేనైతే ఇక్కడ యాలక్కాయలు, సోంపు అలాగే శొంఠిని వేసుకొని పౌడర్ లాగా దంచుకుంటున్నానండి. ఇందులో ఇలాగ ఒక 2 టీ స్పూన్లంతా నెయ్యి అయితే వేసుకుందాము. మధ్యలో ఒక 2-3 టీ స్పూన్లు అలా వేసుకుంటూ మనమైతే దీన్ని ఉడికించుకోవాలన్నట్టు. ఇది మనకి కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలండి. అలాగైతే మనకి బొబ్బట్లు మనకి ఎంత పల్చగా కావాలన్నా వస్తాయి, అలాగే సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఉండల్లాగైతే చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే చేసుకున్నాను. అన్నీ ఒకే సైజులో లడ్డులాగా అయితే చేసి పెట్టుకోవాలి. పూర్ణాన్ని మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని పిండి అయితే బాగా సాఫ్ట్గా నానిపోయిందండి.
చూడండి ఇంత బాగా సాఫ్ట్గా నానింది కదా. ఈ విధంగా రావాలన్నట్టు మనకి చేతికి కూడా అంటుకోకుండా ఈ విధంగా వస్తే పిండి అనేది మనకి బొబ్బట్లకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందన్నట్టు. ఇప్పుడు ఇంకొకసారి బాగా నీడ్ చేసుకుందాము. నీడ్ చేసుకొని మనం పూర్ణం బాల్ కన్నా కొద్దిగా చిన్న సైజులో పిండి బాల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న పూర్ణం బాల్ కన్నా కొద్దిగా చిన్న సైజులో ఉండాలన్నట్టు పిండి బాలు. అలాగైతే మనకి పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది బొబ్బటికి. పిండి ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా బొబ్బట్లు వస్తాయన్నట్టు. నేను ఇక్కడ 2 ప్లాస్టిక్ పేపర్స్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర బటర్ షీట్ ఉంటే ఓకే, లేదంటే కూడా ఇలాగే పేపర్స్ తీసుకోవచ్చు. కింద ఒకదానికి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని దాన్ని ఒకసారి బాగా నీట్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా ఫ్లాట్గా బౌల్ లాగానే చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వెడల్పుకైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పూర్ణాన్ని అయితే ఫిల్ చేసుకుందాం. చేతిలో పెట్టుకొని కూడా ఈజీగా చేసుకోవచ్చండి. రాని వాళ్ళు ఈ విధంగా పీట పైన పెట్టేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసేసుకొని షీట్ పైన ఇప్పుడు ఈ పూర్ణం బాల్ని పెట్టేసుకొని పైన ప్లాస్టిక్ షీట్ని క్లోజ్ చేసుకోవాలన్నట్టు. మనకి చేతికి అంటుకోకుండా ఈ విధంగా చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోవాలండి. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయి. అస్సలు మైదా పిండితో అవసరమే లేదండి. గోధుమ పిండితో అయినా కూడా చూస్తున్నారు కదా మీరే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో. పూర్ణం అనేది కూడా మనకి ఎక్కడ తేలకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా మీరు పూర్ణాన్ని కూడా ఇక్కడ చూపించిన ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చూడండి ఈ విధంగా చపాతీ కర్రతో బొబ్బట్లు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు. పెనం మీద లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఈ విధంగా చేతి పైన వేసుకొని షీట్ని అయితే ఈజీగా తీసేయచ్చండి. మీరు బటర్ షీట్ పైన లేదంటే అరటాకు పైన వేసుకున్నా కూడా డైరెక్ట్గా పెనం మీద వేసి అయితే ఆకుని తీసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్తో వేసుకుంటున్నాం కాబట్టి పెనం మీద అస్సలు వేయకండి. పైన కూడా లైట్గా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవడమే అన్నట్టు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. మనకి చూడడానికి కూడా కలర్ఫుల్గా అలాగే చూస్తేనే తినాలనిపిస్తుంది. అంత బాగా వస్తున్నాయండి బొబ్బట్లు అయితే. బాగా పొంగుతూ కూడా వస్తాయి. రోజంతా పెట్టినా కూడా అస్సలు గట్టిపడకుండా బాగా మెత్తగా మృదువుగా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ బొబ్బట్లు. ఈ విధంగా 2 వైపులా నెయ్యి వేసేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకున్నామంటే మనకైతే గోధుమ పిండితో శివరాత్రి పండగకి స్పెషల్గా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. మరి రెసిపీని మీరు కూడా చూసారు కదా. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇంకా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి. వేడి వేడిగా టేస్టీగా మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతాయి అన్నట్టు. నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చూస్తేనే తినాలనిపిస్తుంది. అంత బాగున్నాయి అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.